రాక ప్లేస్మెంట్ వస్తే మా కాలేజ్ కి ఆ ప్లేస్మెంట్ ని ఎలాగైనా దక్కించుకోవాలని మా ఫ్రెండ్స్ కి ఇష్టం లేకపోయినా సేవింగ్ చేసుకొని మరీ వచ్చేసారు. ఇక నేనైతే సేవింగ్ చేసుకోకుండానే కాలేజ్కి వచ్చాను. నేను ఒక్కడిని అనుకున్నా, మా క్లాస్ లో సగానికి సగం మంది అసలు సేవింగ్ చేసుకోలేదు. మా సార్స్ అయితే లోన్ కి అలౌ చేయలేదు. అందుకే చేసేది ఏమీ లేక ఇలా జరుగుతుందని తెలిసే జాగ్రత్తగా టెంపర్ అయితే తెచ్చుకున్నాను. అలా సేవింగ్ చేసుకున్న తర్వాత మా జగదీష్ గడ్ అసలు ముఖమే చూపించట్లేదు. అయితే ఫైనల్ గా సెమినార్ వాళ్ళకి వెళ్ళాక వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కొన్ని జెరాక్స్లు అయితే తీసుకొని రమ్మన్నారు. ఇలా జెరాక్స్ తీయడానికి వస్తే మంచి అడవుడుగా ఉంది ఇక్కడ షాప్ దగ్గర. మా జగదీష్ గడ్ అయితే చాలా పగడ్బందీ పక్కా ప్లాన్ తో అయితే వచ్చాడు. ఏ రోజు కూడా ఇంత బాగా రెడీ అవ్వలేదు మా జగదీష్. ఇంకటి చూస్తే సవగ్గా వచ్చినట్టుగా మా వాళ్ళు దూసుకొచ్చేస్తారు జెరాక్స్లు తీసుకొని. ఇంకా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకొని సెమినార్ లో కూర్చోపోయాం. అలా కూర్చొని కొన్ని ఫామ్లు అయితే నింపడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చిన కంపెనీ ఏంటంటే లోకస్ టీవీఎస్ అంట. కాలేజ్ నుంచి అయితే 50 మందిని సెలెక్ట్ చేస్తారు. మేము ఇందులో సెలెక్ట్ అయితే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనం జాబ్ లో జాయిన్ అయిపోవడమే. ఇంకా కంపెనీ తరపున వచ్చి వాళ్ళ కంపెనీ వివరాలు, 6 నెలల ట్రైనింగ్ లో స్టైఫండ్ ఎంత ఇస్తారు, కాంబినేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్లేస్మెంట్ వచ్చిన ఆనందంలో మా వాళ్ళు అయితే సెమినార్ లో మంచి అడవుడు చేసేస్తారు. ఇంకా మొత్తానికి జెరాక్స్ అన్ని రెడీ చేస్తాం. ఇంకా ఒకే ఒక ఇంటర్వ్యూ అయిపోయి చెన్నై వెళ్ళిపోయి ఇంకా తమిళ నేర్చేసుకోవడమే. అదే మరి ఈ రోజు ఇవాళ ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వచ్చేది డిజైనింగ్ కంపెనీ. దానికి ఎలా ఉండాలో తెలియాలంటే నెక్స్ట్ వీడియో గురించి మీరు వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లోకస్ టీవీఎస్ కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ గురించి కామెంట్ చేయండి.